నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం. ఏడీఐపీ పథకం కింద సహాయక పరికరాలను కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి లబ్ధిదారులకు పంపిణీ. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించండి. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. తెలంగాణ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మహానంది క్షేత్రాన్ని సందర్శించి మహానందీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. నంద్యాల సలీం నగర్ లో చెమకాలువ అక్రమాల బారిన పడుతూ ప్రజలకు పెను ప్రమాదాన్ని ముంచుకొస్తోంది. పట్టించుకుని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ పాఠశాలలు సీజ్ చేయాలి. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు. నంద్యాల మార్కెట్ యార్డ్లో వద్ద వికలాంగుడికి మానవతా దృక్పథంతో ఆప్యాయంగా మాట్లాడుతూ బ్యాటరీ సైకిల్ వెంటనే మంజూరు చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. పోక్సో కేసులో చిక్కుకున్న వెలుగు ఏపీఎం శ్రీనివాస్ సస్పెన్షన్. మాస్టర్ ప్లాన్ కు కలెక్టర్ రాజకుమారి షాక్. పోలీసుల నిర్వాకంపై విచారణ. నంద్యాలలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏడీఐపీ పథకం కింద 4 కోట్ల విలువైన సహాయక పరికరాలను కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టెక్కే మార్కెట్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరాలి. 90% పైగా వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటికే 1.42 లక్షల మంది దీన్ని వినియోగించుకున్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలకు స్వర్ణ గ్రామ్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, ఏడీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. కూడా మేము తహసీల్దార్ ఆర్డీఓ ద్వారా మీకు ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి అన్నది మీకు చెప్తాము. ఇప్పటికే జిల్లాలో 5,000 అప్లికేషన్స్ ఎలిజిబుల్ కింద మేము అప్రూవ్ చేశాము. ఈ విషయాన్ని కూడా సద్వినియోగపరచుకోండి ఈ వేదిక పై నుంచి మిమ్మల్ని కోరుతున్నాం. రెండవది, ఇక్కడికి చాలా మంది ఈరోజు మండే పీజీఆర్ఎస్కి వచ్చారు. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు, మాట్లాడుతూ కూడా చెప్పారు 6,000 పెన్షన్ అందుతుంది, 15,000 రూపాయలు కావాలని. మీకు ఇప్పుడే చెప్పాను, మన జిల్లాలో ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్కి 16 కోట్లు అందిస్తున్నాం. ఆలోచించుకోండి. అంటే మరికొంతమందికి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కరు 15,000 కావాలి, 10,000 కావాలని అడుగుతున్నారు. 90% మించి వైకల్యం ఉంది. ఏ పని తనంతటి తాను చేసుకోలేక తల్లిదండ్రుల మీద పూర్తిగా బెడ్ మీదే ఉండి డిపెండ్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ 15,000 అందేటట్టు చూద్దాం. ప్రతి ఒక్కరు కావాలి అని రావద్దు. ఎందుకంటే నిజంగా నీడి ఉన్న వాళ్ళకి ఈ సపోర్ట్ అందిద్దాం. వీళ్ళందరి డేటా మెడికల్ బోర్డు 3 మెంబర్ డాక్టర్స్ కమిటీతో మెడికల్ బోర్డులో మీ అందరి డేటా మా దగ్గర ఉంది. ఎవరికి 15,000కి ఎలిజిబిలిటీ ఉందో మా దగ్గర ఉంది. లేదంటే మనం జీజీహెచ్లో మెడికల్ బోర్డుకి మీకు టైఅప్ చేస్తాం. మంచం మీదే ఉన్నాం రాలేదు అంటే డైరెక్ట్గా డాక్టర్ 3తో వీడియో కాల్ కూడా చేయించి వీడియో కాల్ ద్వారా మీ విషయాలను తెలుసుకొని మెడికల్ బోర్డు రిపోర్ట్ తయారు చేస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు అటువంటి సపోర్ట్ అందుతుంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఈ 15,000 రూపాయల పెన్షన్ అర్హులైన వారికి అందుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇప్పుడు రిప్రజెంటేషన్స్ 15,000 కావాలని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
అర్హత ఉన్న వ్యక్తికి అందిద్దాం. మామూలుగా 40% పై నుంచి 90% మధ్య వైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు తీసుకుందాం అన్న ఆలోచనతో ఉంటే మరింత ఎక్కువ మందికి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆశీస్సులు వీళ్ళందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నంద్యాలలో జరుపుకోవడం, నేను ఎంపీ అయిన తర్వాత నేను ఈరోజు నా చేతుల ద్వారా, నారాయణ స్వామి అన్న ఉన్నారు, మా ఇద్దరు చేతుల ద్వారా వీళ్లకు అందిస్తుంటే ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేమీ ఉండదు. అట్లాగే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మిగతా ప్రభుత్వాలు భారంగా చూసినా కూడా మనము ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, లేకపోతే పెన్షన్లు మొట్టమొదటిసారి దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే ఇళ్ల పట్టాలు అయితేనేమి, ఆ తర్వాత స్త్రీ శక్తి లాగానే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితేనేమి, ఇవన్నీ కూడా గమనిస్తే దివ్యాంగులకు ఖచ్చితంగా న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకటే తప్ప ఇంకేమీ లేదు. ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మన నంద్యాలలో సిగ్గు లేకుండా పనికి మాలిన వెధవలు కొంతమంది మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? 2 సంవత్సరాల వెన్నుపోటంట. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు నంద్యాల కానీ ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో నలుమూలలు జరుగుతూ ఉంటే వీళ్ళు వెన్నుపోటు అని మాట్లాడతారు. ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఇదే దివ్యాంగుల క్యాంపు నుంచి నేను అడుగుతున్నాను, జీవో 77 తీసుకొచ్చింది ఎవరు? ఆ జీవో ద్వారా దివ్యాంగులకు అన్యాయం చేసింది ఎవరు? ఈ రోజు ఖచ్చితంగా ఆ జీవో రద్దు చేస్తాము అని మేము ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాము. అట్లాగే ఒక మాట మాట్లాడే ముందు దయచేసి ఆలోచన చేసి మాట్లాడాలి. నంద్యాల జిల్లాలోని జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే శ్యామ్ సుందర్లాల్, జిల్లా అధ్యక్షులు మధుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ బాషాతో పాటు నంద్యాల పట్టణ అధ్యక్షులు రాజ్కుమార్ రెడ్డి, యూనియన్ నాయకులు ప్రదీప్, చల్ల మధు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండే జర్నలిస్టులు తమ పిల్లల చదువులకై ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్న కరోనా సమయం నుంచి పాఠశాలల యాజమాన్యం సరిగా స్పందించడం లేదని కలెక్టర్కు వివరించారు. ఇప్పటికైనా పలు జిల్లాలలో అమలవుతున్న 50% ఫీజు రాయితీని నంద్యాల జిల్లాలో కూడా అమలు అయ్యేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఫీజు రాయితీ కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీడీ న్యూస్ శేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయులకు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరపున ఈరోజు గౌరవనీయ జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా గారిని అందరం కలవడం జరిగింది. ఇప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. మన పాత్రికేయులలో ఉన్నటువంటి ఈ 2 పిల్లలు కానీ 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు స్కూళ్ళలో ఫీజుల రాయితీపై ఏలూరు మరియు అనంతపురం జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆర్డర్ను కలెక్టర్ గారికి చూపించడం జరిగింది. ఆమె కూడా బాగా స్పందించారు. తన వంతు సహాయ సహకారాలను అందిస్తాము. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకొని 2 పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇచ్చేదానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో, అంటే పాఠశాలలు ప్రారంభం సమయంలో మనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా కావాలని చెప్పి అందరం కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 70-80% మంది ఈ పాత్రికేయ వృత్తిలో చాలా మంది అక్కడికక్కడికి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వారు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయమైతేనేమి, పుస్తకాల విషయంలో వాళ్ళకు ఎంతో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి కలెక్టర్ గారు మన్నించి మన బాధలను అర్థం చేసుకుంటారని, త్వరలో మంచి వార్త ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. దాదాపు 540 పైగా అక్రిడేషన్లు ఉన్నటువంటి పాత్రికేయులందరికీ వర్తింపజేసే విధంగా ఆమె చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గౌరవ కలెక్టర్ గారైన రాజ్కుమార్ గనియా గారిని కలవడం జరిగింది.
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో 50% రాయితీ కావాలని చెప్పి మేము ఆమెను అభ్యర్థించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న దాదాపు ఒక 3-4 జిల్లాల్లో ఈ విధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్లనుగా ఆవిడ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, జర్నలిస్టులు ఎటువంటి జీతభత్యాలే లేకుండా కేవలం వృత్తి మీదే ప్యాషన్తో చేసేవాళ్ళు దాదాపు 75% ఉన్నారు. మిగతా 25% అంటే పక్క పెట్టండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకో రకంగా ఉంటారు. 75% చాలా ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదివించుకోలేక వాళ్ళని మంచి పొజిషన్లో తీసుకొని రావాలని ఒక సదుద్దేశం ఉన్నా చదివించుకోలేక చాలా మదన పడిపోతున్న వాళ్ళను మనం దృష్టిలో ఉంచుకొని మేడం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే జర్నలిస్టు సోదరులు మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. వారికి ఈరోజు స్కూల్లో కన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా సమయం నుంచి కొంచెం ఇవ్వడం బ్రేక్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకు సరిగా జీవో ఇవ్వలేదు. కలెక్టర్ గారిని కోరాము, ప్రొసీడింగ్స్ కొంచెము సరిగా ఇవ్వలేదు. ఈసారి చెప్పాము, మేడం అనంతపూర్లో ఇచ్చారు, ఏలూరులో ఇచ్చారు, ఆ కలెక్టర్ కాపీలు కూడా పెట్టాము. కాబట్టి తప్పకుండా మన జర్నలిస్టు మిత్రులకు వారి కుటుంబ పిల్లలకు తప్పకుండా మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పాము. అట్లీస్ట్ 50% కన్సెషన్ ఇస్తే వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేడం గారికి ఇచ్చాము. మేడం కూడా సానుకూలంగా స్పందించారు, త్వరలో ఉత్తర్వులు ఇస్తామని చెప్పినారు. కాబట్టి దయ ఉంచి జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా మన జర్నలిస్ట్ పిల్లలకు 50% కన్సెషన్ అయినా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మహానందిలో తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మహానంది క్షేత్రాన్ని సందర్శించి మహానందీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అలంకార మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు సుబ్బారెడ్డి ఆలయ విశిష్టతో పాటు మహానంది తీర్థ ప్రాశస్త్యం గురించి ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకుడు క్రాంతి కుమార్ యాదవ్, యాదవ సంఘం నాయకులు చింతల మోహనరావు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయంని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ పెళ్ళికి వచ్చినాను. చిన్నప్పటి నుండి ఈ ఆలయం గురించి వింటుంటాం, కానీ దేనికైనా సరే దేవుడి ఆజ్ఞ ఉండాలా. కానీ ఈరోజు దేవుని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఎన్నో ఏళ్ళ చరిత్ర ఈ టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి నీరు కూడా చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. అది ఎటు నుండి వస్తుందో సైంటిస్టులు కూడా తేల్చలేకపోయినారని చెప్పి ఈ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. దేవుని మహిమ అదంతా కూడా. సో స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు కానీ, తెలుగువారు కానీ, దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ ఈ స్థానికులు మరి ఇక్కడ స్వాగతించి సపోర్ట్ చేసిన స్థానిక పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని సలీం నగర్ ప్రాంతంలో ఉన్న చమకాలువ ఆక్రమణల బారిన పడుతూ ప్రజలకు పెను ప్రమాదాన్ని ముంచుకొస్తోంది. కాలువను కళ్ల ముందే ఆక్రమిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ప్రకారం శ్యామ్ కాలువను పూర్తిగా ఆక్రమించి ఆనకట్టల మాదిరిగా నిర్మాణాలు చేపట్టడం, గోడలు కట్టడం వంటి చర్యలు జరుగుతున్నాయి. కాలువ సహజ ప్రవాహాన్ని అడ్డుకునేలా ఈ నిర్మాణాలు ఉండటంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగితే సలీం నగర్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి శ్యామ్ కాలువలో జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించి కాలువను స్వచ్ఛంగా ఉంచే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాలువను రక్షించకపోతే భవిష్యత్తులో పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి పీడీఎస్యూ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎండి ఫరూక్ రఫీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆర్టీఈ చట్టాన్ని నంద్యాల జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యల వేదిక డిఓ జనార్దన్ రెడ్డి గారికి పీడీఎస్ ఆధ్వర్యంలో వింతుపత్రం జరిగింది. ముఖ్యమైన అంశాలు అంటే ఏదైతే జీవో నెంబర్ 199 ప్రకారం నంద్యాల జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు తుంగల దొక్కి ఇష్టారాజ్యంగా బుక్స్ పేర్ల మీద, టై పేర్ల మీద, అడ్మిషన్ పేర్ల మీద, స్పెషల్ ఫీజుల పేరు మీద వేలాది రూపాయలు దండుకుంటున్నా ఈరోజు జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిద్రపోతారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఏమైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఏమైనా మీకు మామూలు ఇస్తారా అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పర్మిషన్ ఒక జూనియర్ ఒక స్కూల్ ని పర్మిషన్ తీసుకొని అనేక స్కూల్ నడుపుతున్నా కూడా మీరు పట్టించుకో దాఖలు లేదు. కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా రేకుల సెట్ లో పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్న ఈ పాఠశాల పైన విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తనిఖీలు వచ్చి జీవో నెంబర్ 199 ఎవరైతే తుంగలో దొక్కారో అట్లా స్కూళ్లపై తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే బుక్కులు, టైలు, ఫీజులు అమ్ముతారో ప్రత్యేక ఆందోళన స్కూళ్ల పైన ఆందోళన చేస్తామని చెప్పి డిఓ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఓకే, ఈరోజు మన పీజీఆర్ఎస్ లో పీడీఎస్ తరఫున విద్యార్థులు మన నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద వెంటనే మండల స్థాయిలో ఎంఈఓ మరియు హెచ్ఎం ఒక టీచర్తో ఒక కమిటీ ఫామ్ చేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా తనిఖీ చేయించి ఎక్కడ కూడా ఫీజుల విషయంలో కానీ, బుక్స్ అమ్మడంలో విషయంలో కానీ, యూనిఫామ్ అమ్మడంలో విషయంలో కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ఇమీడియట్ గా నేను రిపోర్ట్ తెప్పించుకొని ఏవైనా కూడా రూల్స్ కి అగ్నెస్ట్ గా గవర్నమెంట్ మనకు ఏదైతే మనకు నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ ను పాటించకుండా ఉన్న ప్రతి స్కూల్ పైన ఇమీడియట్ గా చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ 60 టీచర్లు కూడా లేరు సార్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్కూల్లో పెట్టుకొని నడుపుతారు. అంటే వాళ్ళు 3000 రూపాయలకు 4000 రూపాయలు జీతానికి వచ్చారు పనిచేస్తారు. దాని మీద కూడా ఒకసారి చెప్తే తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ కానీ ప్రైవేట్ పాఠశాలలో కేవలము ట్రైన్డ్ అయిన టీచర్ మాత్రమే ఉండాలి. కొన్ని పాఠశాలలో అన్ట్రైన్డ్ మరి సరైన క్వాలిఫికేషన్ లేని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అని మన పీడీఎస్ తరఫున విద్యార్థి సంఘాలు తెలియజేస్తున్నాయి. సో తప్పకుండా ఎంఈఓను ఒక కమిటీని ఫామ్ చేసి మండల్ లెవెల్లో అన్ని పాఠశాలలు తనిఖీ చేయించి అలా ఎవరైనా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 17న నంద్యాల టిక్కే మార్కెట్ యార్డ్లో నిర్వహించనున్న భారీ కార్యక్రమానికి సంబంధించి ఆయన పరిశీలనలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఫిరోజ్ ఏర్పాట్లపై అధికారులతో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. నమస్కారం.
17వ తారీఖు ఉదయం 10:30కి నంద్యాల మార్కెట్ యార్డ్ నందు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ విజయానికి గుర్తుగా 3 పార్టీలు కలిసి ప్రభుత్వ కార్యక్రమంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సభ జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 17th మనకు మార్కెట్ యార్డ్ 10:30కి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 years అయింది. మనం సక్సెస్ఫుల్గా 2 years మనం కంప్లీట్ చేశాం. మనం చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాం. దానికోసం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త కానీ, అట్లనే జనసేన కార్యకర్తలు కానీ అందరూ లీడర్స్ అందరూ వస్తున్నారు. మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో మన్నాడు 17వ తేదీ నందు 2 సంవత్సరాల కూటమి పరిపాలన అభివృద్ధి పైన ఈరోజు విజయోత్సవ సభ జరుగుతుంది. కావున నంద్యాల వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున హాజరై 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల మార్కెట్ యార్డ్లో వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న వికలాంగులను గమనించిన ఆమె వెంటనే వాహనం ఆపించి వారిని పిలిపించుకున్నారు. నీకు సైకిల్ ఇవ్వలేదా అంటూ ఆప్యాయంగా మాట్లాడిన ఎంపీ వెంటనే పేపర్ పై సంతకం చేసి ఆ పత్రాన్ని చూపిస్తూ తక్షణమే బ్యాటరీ సైకిల్ అందజేయాలని అధికారులకు సూచించారు. ఆటోనగర్ కు చెందిన జాకిర్ ఎంపీని కలిసి అక్కడికి సమస్యలను వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన బైరెడ్డి శబరి నంద్యాల ఆటోనగర్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను. త్వరలోనే ఒకరోజు స్వయంగా అక్కడికి వచ్చి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊర్లో మాకు కొన్ని మేము ఒక 30 లాట్లు ఉంటాయి మేడం. అంతే పెసరా ఇట్లున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మీ ఆటోనగర్ సమస్యలే. అది ఊరు కలసారా మేడం 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 నంద్యాలలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన డిఆర్డీఏ వెలుగు ఏపీఎం శ్రీనివాస్ సస్పెన్షన్ తప్పించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కు జిల్లా కలెక్టర్ రాజకుమారి గట్టి షాక్ ఇచ్చారు. మీడియాతో వచ్చిన కథనాలపై సీరియస్ గా స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బొమ్మల సత్రం డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న 55 ఏళ్ల శ్రీనివాస్ వైఎస్ఆర్ నగర్ లో నివసిస్తున్నాడు. గత నెల 7న ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు 2 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని డిఆర్డీఏ పీడీ శ్రీధర్ కు పంపారు. మీడియా కథనాల నేపథ్యంలో కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఇక పోలీసుల నిర్లక్ష్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంలో జిల్లాలో సంచలనం రేపుతోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం. ఏడీఐపీ పథకం కింద సహాయక పరికరాలను కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి లబ్ధిదారులకు పంపిణీ. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించండి. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. తెలంగాణ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మహానంది క్షేత్రాన్ని సందర్శించి మహానందీశ్వర్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. నంద్యాల సలీం నగర్ లో చమకాలువ అక్రమాల బారిన పడుతూ ప్రజలకు పెను ప్రమాదాన్ని ముంచుకొస్తోంది. పట్టించుకుని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ పాఠశాలలు సీజ్ చేయాలి. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు. నంద్యాల మార్కెట్ యార్డ్లో వద్ద వికలాంగుడికి మానవతా దృక్పథంతో ఆప్యాయంగా మాట్లాడుతూ బ్యాటరీ సైకిల్ వెంటనే మంజూరు చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. పోక్సో కేసులో చిక్కుకున్న వెలుగు ఏపీఎం శ్రీనివాస్ సస్పెన్షన్. మాస్టర్ ప్లాన్ కు కలెక్టర్ రాజకుమారి షాక్. పోలీసుల నిర్వాకంపై విచారణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.